ఇక ఎండాకాలం కాబట్టి ఎవ్వరు చూడు జ్యూస్ల దుకాణాల ముంగట్నే ఆలిపోతుంటారు. దూపదీరేదాకా గిలాసాల మీద గిలాసాలు లేపుతూనే ఉంటారు. సట్ట సట్ట లొట్టలేసుకుంటా ఆగుడు కాదు. అసలు అవి ఎసొంటి పండ్లతో తయారు చేస్తుర్రో తెలుసుకోవాలి కదా. మేము చూపిస్తాం చూడుర్రి. ఓ అన్న కెమెరాగా జ్యూస్ బండికి తిప్పి. ఆహా, ఎంత కమ్మగున్నాయో కదా దానిమ్మ గింజలు. ఓహో, ఫ్రిడ్జు! వారే వా, ఎంత చక్కదనంగా ఉందో. ఇది కదా అస్సలైన నీట్నెస్ అంటే. అరే వా, ఈ జిల్ల పురుగులు ఈగలతోనే కావచ్చు జ్యూసులు గంత కమ్మ ఉండేది. మళ్ళా ఇదేమన్నా రోడ్ల పొంటి ఉండే చిన్న బండి అంటే ఏమన్నా అనొచ్చు గాని, మస్తు పేరువైన మిలాన్ జ్యూస్ సెంటర్ వాళ్ళ పనితనం ఇంత చక్కదనంగా ఉంది. గచ్చిబౌలిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే నెత్తి గోడకు గుద్దుకునే నిజాలు బయటపడ్డాయి. ఆ జ్యూస్లల్లా అన్ని కాలం అయిపోయిన జ్యూస్ ఫ్లేవర్ కలర్స్, కుళ్ళిన పండ్లు, కుళ్ళిపోయిన దానిమ్మ గింజలు, శుభ్రంగా లేని ఫ్రిడ్జు, ఇట్లా అలా సీక్రెట్లు మొత్తం బయటపడేసరికి గుండె వాలిగిరు యజమానులు. అబ్బో, అసలు ఎట్లా చేతులు వచ్చినాయిరా మీ చేతులకు జట్టాలు పుట్టా మీ కుసురుదాలుగా. ఎంత గుడ్డిగా నమ్ముతారు కదరా. ఎట్లా పడితే అట్లా మోర్లలో వారబోయాల్సిన వీటిని మనుషుల కడుపులలో తోలుతుర్రు. షీ, మీ ఆసొంటోళ్ళకి ఎంతటి శిక్ష వేసినా తప్పులేదు. తిండే అనుకున్నాం, ఇప్పటి సంది బయట జ్యూసులు తాగుదామన్న పానం జివ్వుమంటుందిగా. తూ పాడుగాను అంత ఇట్లా దండకం షురూ చేసిర్రు ఈ బండారం చూసిన వాళ్ళంత ఇప్పుడు.